ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు తర్వాత సీనియర్ సిటిజన్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సామాన్యులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు అనేక పన్ను ప్రయోజనాలు పొందుతారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారు ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఆదాయ పన్నులో మినహాయింపు పొందడమే కాకుండా వారు వివిధ రకాల మినహాయింపుల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్షన్ బెనిఫిట్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అంతేకాకుండా పన్నులు చెల్లించడంలో వారికి ప్రత్యేకంగా కొన్ని రాయితీలు లభిస్తాయి. సీనియర్ సిటిజన్లు పన్ను పొందే ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. భారతదేశంలో సీనియర్ సిటిజన్లు ఆదాయ పన్నులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. వారు ఒక నిర్దిష్ట పరిమితి వరకు కూడా ఆదాయ పన్నులో మినహాయింపు పొందడమే కాకుండా వివిధ రకాల మినహాయింపుల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే ఎంత ఎదిగిన వయసులో ఆదాయ వనరులు చాలా పరిమితంగా మారుతూ ఉంటాయి. అంటే ఇంకా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం 60 నుండి 80 సంవత్సరాల మధ్య ఉన్న వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారని 80 ఏళ్లు పైబడిన వారిని సూపర్ సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. ఆదాయ పన్ను ద్వారా సీనియర్ సిటిజన్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. అంటే 60 ఏళ్ళు దాటిన వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారంటే కనుక ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాల్లో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటినే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లోనూ రాబడి వస్తుంది. రెండోది, అందులో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 83 ప్రకారం పన్ను ఆదా అవుతుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు చూసుకుంటే సీనియర్ సిటిజన్లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న మరో మంచి స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇవి అత్యంత సురక్షితం. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డి పైన సాధారణం కంటే ఎక్కువ వడ్డీని అందజేస్తాయి. సాధారణంగా వడ్డీ రేటు 5.5% నుంచి 7.7% మధ్య ఉంటుంది. ఇందులో ఆదాయం రావడం మాత్రమే కాకుండా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు బీమా కవరేజ్ కూడా అందుతుంది. ఇక మరొకటి చూస్తే ప్రభుత్వ బాండ్లు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ బాండ్ల నుంచి మంచి పెట్టుబడి ఎంపిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఆదాయ గ్యారంటీతో పాటు రాబడి పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ బాండ్లలో 10 నుంచి 15 ఏళ్ల కాల పరిమితి వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. అవి మంచి క్రెడిట్ రేటింగ్స్, మెరుగైన లిక్విడిటీని కలిగి ఉండడంతో పాటు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇక కేంద్రం కూడా సీనియర్ సిటిజన్ గుడ్ న్యూస్ చెప్తోంది. ప్రధానమంత్రి వయో వందన యోజన. ఈ స్కీమ్లో 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఈ స్కీమ్లో ఎల్ఐసిలో కొంత మొత్తంతో సబ్స్క్రిప్షన్ ద్వారా పెన్షన్ అందించడం ద్వారా వారికి ఆదాయ భద్రతను అయితే కల్పిస్తుంది. అంటే ఈ స్కీమ్ వచ్చి ఎల్ఐసిలో కొంత మొత్తం సబ్స్క్రిప్షన్ ద్వారా పెన్షన్ ఇస్తుంది. ఇక అలాగే మరొకటి చూస్తే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న స్వచ్ఛంద పదవి విరమణ పొదుపు స్కీమ్. దీన్నే పెన్షన్ అండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. ప్రైవేటు ఉద్యోగుల కోసం దీన్ని 2009లో ప్రారంభించారు. కానీ ఇప్పుడు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు గల పౌరులందరికీ కూడా ఇది అందుబాటులో ఉంది.